శ్రీరామపాద సేవా దురంధరుడు, రామభక్తి సామ్రాజ్యాధిపతి అయిన శ్రీ హనుమంతుడు అయోధ్యలో శ్రీరామ పట్టాభిషేకాన్ని పరమ వైభవంగా జరిపించాడు. రామప్రభువు సీతామాతను ప్రేమించినంతగా తనను ప్రేమించడం లేదని, తనను దూరంగా ఉంచుతున్నాడని మనసులో భావించాడు. రాత్రి వేళల్లో తనను అసలు రాముని వద్ద ఉండనివ్వడం లేదు. తనను ఎందుకు ఉపేక్ష చేస్తున్నారో అర్థం కావడం లేదు. తనకంటే సీతామాతలో అధికంగా ఏముంది? ఆమెనే అంత ఆత్మీయంగా దగ్గరే ఉంచుకోవడానికి కారణమేమిటో అని ఆజన్మ బ్రహ్మచారికి ఏమీ తెలియక తల్లడిల్లుతున్నాడు. జానకీదేవి పాపిటలో ఎర్రని సింధూరపు బొట్టు కనిపిస్తుంది. ఆ ఎర్రబొట్టుకు రాముడు ఆకర్షితుడవుతున్నాడో ఏమోనని అనుమానం వచ్చింది. ఆ సింధూరమే తన కొంప ముంచి శ్రీరాముణ్ణి సీతాదేవికి అతి సమీపంగా ఉంచుతుందని భ్రమపడ్డాడు. శ్రీరామ విరహాన్ని ఒక్క క్షణం కూడా సహించలేని దుర్భర వేదనకు గురి అయ్యాడు. దీని సంగతేమిటో తేల్చుకోవాలని శ్రీరాముడి దగ్గరికే వెళ్ళి చేతులు జోడించి, రామయ్య తండ్రి, మా తల్లి సీతామాత శిరస్సు మీద ఉన్న పాపిటలో సింధూరం ఉంది, దానికి కారణమేమిటో వివరించండి అని ప్రార్థించాడు. శ్రీరామప్రభు చిరునవ్వు నవ్వి హనుమను సమీపానికి రమ్మని, ఆంజనేయ, సీతాదేవి నుదుట సింధూరపు బొట్టు పెట్టుకోవడానికి కారణం ఉంది. శివ ధనుర్భంగం చేసి జానకిని వివాహమాడిన శుభ సమయంలో ఆమె పాపిట మీద సింధూరాన్ని నేను ఉంచాను. అప్పటి నుండి ఆమె సింధూరాన్ని పాపిటలో ధరిస్తుంది. దానివల్ల నేను సీతకు వశమయ్యాను. మా ఇద్దరి మధ్య ఉన్న అన్యోన్యతకు సింధూరమే కారణం అని వివరించి చెప్పాడు. ఆంజనేయుడు శ్రీరాముడు చెప్పిన మాటలన్నీ శ్రద్ధగా విన్నాడు. ఇక ఆలస్యం చేయలేదు. వెంటనే వర్తకుడి దగ్గరికి వెళ్ళి గంధసింధూరాన్ని తీసుకొని నువ్వుల నూనెతో కలిపి తన ఒళ్ళంతా పూసేసుకున్నాడు. ఇలా చేస్తే ఆ సింధూరం ప్రభావం వల్ల తన రాముడు మళ్ళీ తన వశమవుతాడని భావించాడు. వెంటనే హుటాహుటిన శ్రీరామ దర్శనం చేసి నమస్కరించి, ప్రభు సీతారామ, చిటికెడు సింధూరానికే సీతామాతకు వశమైపోయావు. మరిప్పుడు నేను ఒళ్ళంతా సింధూరం పూసుకున్నాను. మరి నాకు ఎప్పుడు వశులై ఉంటారు కదా అని అమాయకంగా అయినా మనసులోని మాటను ధైర్యంగానే చెప్పాడు. అప్పుడు శ్రీరాముడు నవ్వి ఆనందంతో, హనుమా, ఈరోజు మంగళవారం, నాకు ప్రీతి కలిగించాలని శరీరమంతా సింధూరాన్ని ధరించావు. కనుక నీకు మంగళవారం భక్తితో గంధ సింధూరంతో పూజ చేసి దాన్ని నుదుట ధరించిన భక్తులకు అన్ని శుభాలను నీవు అందజేస్తావు. ఈ వరాన్ని నేను నీకు అనుగ్రహించిన వరంగా గ్రహించు అని హనుమకు మనశ్శాంతిని చేకూర్చాడు. అప్పటి నుండి శ్రీ హనుమంతునికి మంగళవారం నాడు గంధసింధూరంతో పూజ చేసి దానిని నువ్వుల నూనెతో కలిపి నుదుట బొట్టు పెట్టుకునే ఆచారం లోకంలో ప్రారంభమైంది. ఆంజనేయ విగ్రహానికి నువ్వుల నూనెతో కలిపిన లేపనాన్ని శరీరమంతా పూసి ఉంచడం మొదలయ్యింది. అభిషేకం చేసిన తర్వాత ఈ లేపనాన్ని పూస్తారు. సింధూర పూజ హనుమకు అత్యంత ప్రీతికరం. అందులోనూ మంగళవారం రోజున మరీ ఇష్టం. ఇది సింధూరం కథా విశేషం. హనుమ భోజన కథ. సీతాసాధ్వికి హనుమ మీద అమిత పుత్రవాత్సల్యం ఉంది. తనను మళ్ళీ శ్రీరాముని సన్నిధికి చేర్చినది మారుతియేనని నమ్మకం ఆమెది. ఆ హనుమే లేకపోతే తన దుర్గతికి నిష్కృతి ఉండేది కాదనుకునేది. ఇప్పుడామె అయోధ్య నగరానికి మహారాణి. పుత్రవాత్సల్యంతో అతన్ని విందుకు ఆహ్వానించదలిచి శ్రీరామునికి తెలిపింది. అప్పుడు శ్రీరాముడు, సీత, ఆంజనేయునికి తృప్తిగా భోజనం పెట్టగలవా? అతడు రుద్రుడు, బాగా ఆలోచించి ఏర్పాట్లు చేసుకో అని ముందే హెచ్చరించాడు. జానకీదేవి హనుమను మహావీరునిగా భావించింది. కానీ రుద్రాంశ సంభూతుడు అన్న విషయాన్ని మర్చిపోయింది. ఏర్పాట్లన్నీ చక్కగా చేసింది. నోరూరించే పిండి వంటలు తయారు చేసింది. హనుమను ఆహ్వానించింది. అతడు సమయానికి వచ్చాడు. విస్తరి ముందు హాయిగా కూర్చున్నాడు. అన్ని పదార్థాలను సీతాదేవియే వడ్డించింది. వడ్డించినవి వడ్డించినట్లు
తినేస్తున్నాడు మారుతి. ఒకే పదార్థాన్ని అనేకసార్లు అడిగి వడ్డింపజేసుకొని లాగించేస్తున్నాడు. వండినవన్నీ స్వాహా చేసేశాడు. దిక్కుతోచలేదు సీతమ్మకు. తృప్తిగా తినకుండా హనుమ విస్తరి ముందు నుంచి లేచే సూచన ఆమెకు కనిపించలేదు. అప్పుడామెకు తన భర్త హనుమ రుద్రావతారం అని చెప్పిన సంగతి జ్ఞాపకం వచ్చింది. వెంటనే మనసులో శ్రీరాముణ్ణి ధ్యానించి నమస్కరించింది. హనుమ వెనుక నిల్చొని శివపంచాక్షరి ఓం నమఃశివాయను జపిస్తూ శివుణ్ణి కాసేపు ధ్యానించింది. మహారుద్రావతారుడైన శివాత్మజుడైన హనుమ తన రుద్రరూపాన్ని సీతామాతకు చూపించి కడుపు నిండిన వాడిలాగా జుర్రున త్రేపుతూ విస్తరి ముందు నుంచి లేచాడు. ఆంజనేయుని శివావతారాన్ని అప్పుడామె దర్శించి ఆనందించింది. అప్పటిదాకా హనుమపై ఉన్న సాధారణ దృష్టి మారిపోయి విశేష గౌరవ దృష్టితో చూడడం మొదలుపెట్టింది. అవిసె చుట్టూ ప్రసాదం. శ్రీరాముడు శతకంఠ రాక్షస సంహారం చేసి అయోధ్యకు తిరిగి వచ్చిన రోజు ఏకాదశి పర్వదినం. ఏకాదశి వ్రతాన్ని శ్రద్ధతో నిర్వహించి మర్నాడు ద్వాదశి పారాయణ చేశారు. ద్వాదశి గడియలు దాటిపోకుండా విందు భోజనానికి ఏర్పాట్లు జరిగాయి. రాముని సోదరులు, అనేక మంది రాజులు, విభీషణుడు, మున్నగువారు, సుగ్రీవాదులు అందరూ ఉచిత స్థానాలలో భోజనాలకు కూర్చున్నారు. అందరికీ బంగారు ఆకులలో వడ్డన జరిగింది. అప్పుడు హనుమ ఒక్క ఉదుటున శ్రీరాముణ్ణి సమీపించి నమస్కరించి, రాజా రామ, భక్త పరాధీన, ఈ దాసుడిది ఒక విన్నపం ఉంది, ఆలకించు. మొదటగా మీరు భోజనం చేసిన తర్వాత మా వానర జాతి అంతా మీ ప్రసాదంగా భుజించడానికి ఆజ్ఞనివ్వండి అని ప్రార్థించాడు. ఇందులో ఏదో అంతరార్థం ఉండి ఉంటుందని, లేకపోతే ఇలాంటి కోరిక కోరడని గ్రహించాడు శ్రీరాముడు. సరే, అలాగే కానిద్దాం అన్నాడు. రామాదులు, మహర్షులు తృప్తిగా భోజనం చేశారు. హనుమ శ్రీరాముని బంగారు విస్తరిలో శ్రీరాముడు తినగా మిగిలిన పదార్థాలతో ఒక ముద్దను ఒక గిన్నెలో ఉంచుకొని దాన్ని దగ్గరలో ఉన్న ఒక అవిసె చెట్టు దగ్గరికి చేరి కింద ఉంచాడు. అవిసె పూలను కోసి ఒక చోట చేర్చాడు. హనుమ ఏం చేస్తాడో చూడడానికి రాముడితో సహా అందరూ కుతూహలపడుతున్నారు. అప్పుడు మారుతి సుగ్రీవాది వానర వీరులందరినీ తన దగ్గరికి రమ్మని ఆహ్వానించాడు. వారంతా బిలబిలలాడుతూ చేరుకున్నారు. శ్రీరాముని ప్రసాదమని చెప్పి ఆ గిన్నెలోని దానిని ఒక ముద్దగా చేసి దానితో పాటు అవిసె పువ్వును ఒక్కొక్క వానరుని చేతిలో ఉంచాడు. దానిని రామార్పణం అని అనుకుంటూ కళ్ళకు అద్దుకొని ప్రసాదంగా భుజించమని కోరాడు. అందరూ హనుమ చెప్పినట్లే చేశారు. అందరూ తిన్న తరువాత మారుతి తాను కూడా దాన్ని అవిసె పువ్వుతో సహా ప్రసాదంగా కళ్ళకు అద్దుకొని తిన్నాడు. ఇంతమంది వానరులకు ఆ కాస్త ప్రసాదమే, ఆ కాసిన్ని అవిసె పూలే అవ్యయంగా సరిపోయాయి. అప్పుడు శ్రీరాముడు హనుమచెంతకు చేరి, వాయునందన, ఇప్పుడు నువ్వు చేసిన ఈ కృత్యం వల్ల ద్వాదశి పారాయణ సమగ్రంగా సంతృప్తిగా సంపూర్ణమయ్యింది. ద్వాదశ వ్రతానికి గొప్ప సార్థకత లభించింది. కనుక ఇప్పటి నుండి ప్రతి నెలలో వచ్చే 2 ద్వాదశి తిథులలో ఈ అవిసె వృక్షానికి చెందిన పూలను, కాయలను, పత్రాలను భోజన పదార్థాలుగా ఉపయోగించిన వారికి సకల సుఖశాంతులు లభిస్తాయి. వారందరూ నాకు అత్యంత ఆత్మీయులవుతారు అని వరమిచ్చాడు. అప్పటి నుండి అవిసె చెట్టు విష్ణు ప్రీతికరమైనదిగా భావిస్తారు. దాని ఆకులు, కాయలు, పూలను భక్తితో ద్వాదశి నాడు భుజిస్తారు. అవిసెకు అగస్త్య అనే పేరు ఉంది. ఆకాశంలో అగస్త్య నక్షత్ర దర్శనం నాడు అవిసె బాగా పూస్తుంది. అవిసెను అగిసె అని కొన్ని చోట్ల పిలుస్తారు. అవిసె చెట్టు మహత్యాన్ని అందరికీ తెలియజేసిన ఘనత హనుమదే.